నమస్తే రేవంత్ రెడ్డి గారు. నాకు మార్పు కావాలని చాలామంది కోరినట్టు మార్పు వస్తుంది అని అనుకుంటే చాలా నీచమైన మార్పు వచ్చింది మాకు. ఇంత కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు ఆయన పాలన చేయాలా సీఎంగా ఉన్నారు, కానీ మా ఆటోలకు ఇట్లాంటి ఇబ్బంది ఎన్నడూ కలిగియలేదు. ఈ 10 సంవత్సరాల పోయిన 10 సంవత్సరాలలో మాకు అస్సలు కలిగియలేదు. మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాలల్లో మాకు ఎంత అంటే తిననికే కూడా కష్టమవుతుంది. ప్రతి ఒక్క డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆటోలు అమ్ముకుంటున్నారు. చాలా 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 అంటే ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు మీ పిరి పథకం వల్ల. అది కాకుండా ర్యాపిడో, ఓలా, ఊబర్ అది ఇంతకుముందు నుంచే ఉన్నది, అదైతే తెలుసు. కానీ కొత్తగా ఇది పెట్టినారు, ఏమనంటే ఫ్రీ బస్ అంటున్నారు. మా బస్ స్టాండ్లో ఎంజీబీఎస్లో చూడండి, ప్రతి ఒక్క లేడీస్ ఓలా అంటున్నారు, ఊబర్ అంటున్నారు, లేకపోతే ఫ్రీ బస్ అంటున్నారు. మళ్ళీ మేము ఇక్కడ పోవాలి? మా ఆటోలో ఓట్లు మీకు పడలేదా? మేము వేయలేదా? మా ఆటోలో ఓట్లతో మీకు గెలవలేదా? చెప్పండి. మా ఆటోలో ఓట్లేగా మీకు రాలేదా? అది కాదు, మా బీఆర్ఎస్ ఉన్నప్పుడు మా ఆటోలను ఎందుకు అని కాకి షర్ట్ లేకపోతే కూడా ఆపపోతుండే. కాకి షర్ట్ లేకపోతే కూడా ఆపపోతుండే మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాకి షర్ట్ లేకపోయినా ఆపుతున్నారు, ఏదన్నా పొల్యూషన్ ఏది లేకపోయినా ఆపుతున్నారు. ఆ ఫైన్లు కట్టుకోవాలన్నా మేము. ఇప్పుడు చూడు, మాకు అంటే ఏడన్నా కరెక్ట్ పార్కింగ్ చేసినా కూడా నో పార్కింగ్ లాగా 235. ఇప్పుడు నా బండి మీద లేలే అన్నా కూడా 10 చాలాన్లు, అది ఓలు కట్టాలి. ఇక్కడ చూస్తే రోజుకు 150, 200, ఓసారి 500 ఇంతే. అలా మా భార్య పిల్లల ఫీజులు ఏం కట్టుకోవాలి? మా ఇల్లు ఎట్లా గడపాలి? మేము అన్నీ ఈ అప్పులు ఎట్లా తీర్చుకోవాలి? చెప్పండి. ఈ 300-400 అన్నీ అయిపోతాయా? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పులు మేము ఇప్పటిదాకా పుట్టడు అప్పులలో మునిగిపోయినా నేనైతే. ఇప్పుడు అప్పులు ఇచ్చేటోడు కూడా లేడు. మీరు అంటారు చూడండి, అప్పులు ఏడా ఉడతలేవు అని. సీఎం అయినా మీకే ఉడతలేదు, మాకెడికేం చేతుంది? మీరు కూడా దయచేసి ఆంధ్రాలో కల్పించినట్టు బాబు గారు, చంద్రబాబు నాయుడు ఆంధ్ర డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు 15,000 అదే వాళ్ళకేదో యాప్ కలిగించినారు నడిపించుకునేటట్టు. అట్లనే మాకు కూడా ఈడ తెలంగాణలో మాకు